అవును, నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ నాన్నగారు ఎక్కడా? వాడి నాన్న ఇక్కడే ఉన్నాడు. ఏదైనా ముఖ్యమైన విషయమైతే నాతో చెప్పు. హలో టకాలా, మీ అబ్బాయి ముఖం మీద దుమ్ము ఉంటేను అంతే, ఇంకేం కాదు. పొద్దున్నే తమ్ముడికి కాస్త స్నానం చేయిద్దాం అనుకున్నాను. ఇలా చూడు, నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నన్ను మోసం చెయ్యాలని అస్సలు అనుకోకు. నీలాంటి ఒక పనికి మాలిన వేటగాడిని నేనింతవరకు ఎప్పుడు చూడనే లేదు. నా బిడ్డ పనికి మాలిన వేటగాడు ఎవడు అని అడిగితే నేను నీ గురించే చెప్తాను. దేనికి పనికి నానా, మీరు నాకు మాత్రం చెప్పించడంలో ఏం న్యాయం ఉంది? నా బ్రదర్స్ కూడా మీరు చెప్పించాలి కదా, వాళ్ళ పాపం కదా. నువ్వేమీ దిగులు పడకు చిన్న పిల్లాడా. మీ అన్నలందరికీ తన గురించి బాగా తెలుసు. ఎవరితో ఎలా నడుచుకోవాలో నేను వాళ్ళకి ముందే నేర్పించాను, అర్థమైందా? ఇకపై ఎప్పుడు నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి. నీ సొంత కాళ్ళ మీద నువ్వే నిలబడు. అది ఉల్ఫే కదా? ఇది రెడ్ పాండా. ఇదొక క్రేనే కదా, చెప్పు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. క్రేన్ ఇప్పుడు ఇలాంటి వింతైన శబ్దాలు చేస్తూ ఉంటుంది. గుడ్, ఇలాగే అందరికి మనం చెప్పించాలి. అప్పుడే అందరికి అనిమల్ క్రైస్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క అరుస్తుంది. కానీ ఇదేంటో నాకు తెలియట్లేదు. ఇది ఎలాంటి జంతువు? ఈ శబ్దం వాయిస్ అయిన ఎలుగుబంటి శబ్దం అన్నమాట. ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా తెలిసి పెట్టుకోవాలి. హలో మిత్రమా, మేం కూడా నీ దగ్గర ఇవి నేర్చుకోవచ్చా? తప్పకుండా. ఎప్పటి నుంచి నేను చెప్పండి. చెప్పేది పూర్తిగా వినండి. పిల్లలకి ఎప్పుడూ నిదానంగా చెప్పించాలి, అరవకూడదు. కానీ పిల్లలకి ఇలా చెప్పిస్తే బోర్ కొడుతుందిగా. ఇలా శబ్దంగా చెప్తేనే వాళ్ళకి బాగా నచ్చుతుంది. గట్టిగా అరిస్తే అన్ని విషయాలు అర్థం కాదు. ఖచ్చితంగా నిదానంగా చెప్తేనే అర్థం అవుతుంది. అలాగా, నాకు అర్థమవుతోంది. మేము మిమ్మల్ని మీతో పాటు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేశామా? నా నడుం బాగా నొప్పిగా ఉంది. కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. మొదటి పాఠాన్ని నేర్చుకో. ముందుగా మనం వేచి చూడాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉండాలి. నేను అందరినీ చూస్తూనే ఉన్నాను. ఇదేం బాగోలేదు. పొద్దున్నుంచి ఆడుకోనే లేదు, మట్లో కూడా ఆడుకోలేదు. అవునన్నయ్య, కరెక్టే. అన్నిటికీ కారణం మన తమ్ముడు విడిగా పాఠాలు నేర్చుకోవడమే. ఇలా చూడండి చిట్టి క్రోకడైల్స్, నేను మీ మిత్రుడిని. మీరు నాకు హలో కూడా చెప్పరా? నీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడలేదు. మాట్లాడకూడదని మా నాన్న చెప్పారు. మా నాన్న చెప్పిందే మేము చేస్తాం. కానీ నేను మీకు విషయం చెప్పాలి. మీ నాన్న మీ తమ్ముడికి మాత్రం లెసన్స్ చెప్తున్నారు. అది చెప్దామనే నేను మీ దగ్గరికి వచ్చాను. హా, ఇలా చూడు, దాని గురించి మాకు దిగులు లేదు. నువ్వు మా మనసుని మార్చాలని ప్రయత్నిస్తున్నావు. మేము ఒంటరిగానే నేర్చుకుంటాం, సరేనా? కానీ అన్ని సందర్భాల్లోనూ అది సరిగ్గా ఉంటుందని చెప్పలేం కదా. మీరు ఒంటరిగా వేటాడగలరని మీ నాన్న అనుకోవడం తప్పు. మీ శత్రువు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరా? నువ్వు మమ్మల్ని ఎదిరించినా కూడా మేము ఆపుతాం, అర్థమైందా? హఠాత్తుగా మీకు ఏదైనా ప్రమాదం వస్తే ఏం చేస్తారు? నీకేమైనా వినిపించిందా? హలో సబాకి, ఇక్కడ చిన్న పిల్లలతో నీకేం పని చెప్పు. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను మీకు తర్వాత పాఠాలు నేర్పిస్తాను. ఏం లేదు, వీళ్ళ నాన్నగారు వీళ్ళకి పాఠాలు నేర్పించమన్నారు, అందుకనే వీళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నాను. అంతే తప్ప మీరనుకుంటున్నట్టేమీ కాదు. మా నాన్నగారు చెప్పారట. నువ్వు ఇలా అంత చేస్తావా? నువ్వు ఇలాంటి మంచి విషయాలు చేసి నేను చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. నేను అస్సలు ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలి. దాంతో పాటు వీళ్ళు తోక ఎలా ఊపాలో వీళ్ళకి నేను నేర్పించాను. కావాలంటే చూడు. దాంతో పాటు ఇది కూడా నేర్పించాను. కానీ క్రోకడైల్స్ అసలు ఇలా చేయవు కదా. ఓ, నేను మర్చిపోయాను. పొద్దున్నే నేను ఇంకొకరికి పాఠాలు నేర్పించానా, ఆ ధ్యాసలోనే ఉండిపోయాను. మనకు కావలసింది దొరికేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. మనం గమనిస్తూనే ఉండాలి. లెసన్ నెంబర్ 3 ఏంటో తెలుసా? మన ఆహారం కోసం మనం వెళ్ళాలి. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ నేను నమ్ముతానని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు. నువ్వు పిల్లలకు పాఠాలు నేర్పించడానికి రాలేదన్న విషయం నాకు తెలుసు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నేను ఈ 2 క్రోకడైల్స్ ని భయపెట్టి అబద్ధం చెప్పిస్తున్నానంటారా? మమ్మల్ని మోసం చేస్తున్నానని అనుకుంటున్నావా? నువ్వు చెప్పే అబద్ధాలు మాకు తెలివా ఏంటి?
ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండే పిల్లల్ని నువ్వు బెదిరించే ఇలా చేయమన్నావని మాకు తెలుసు. మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న తమ్ముడు టోటల్ని వెతకడం కోసం వెళ్ళారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పిల్లల్ని ఆడుకొనివ్వాలి, అందరితో స్నేహం చేయనివ్వాలి. మీకు తెలుసా, మా పిల్లలు ఎప్పుడూ అలాగే ఉంటారు. మీరనుకున్న దానికంటే ఎక్కువ హుషారే. కాలా టర్టిల్స్ ని అటాక్ చేయడం మనం ఎలాగైనా ఆపాలి. వీళ్ళని కూడా ఒంటరిగా వదలలేము. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలన్నా. అరే బుర్ర తక్కువడా, మనం ఆల్రెడీ ఇంట్లోనే హే, ఉన్నాం. మాట్లాడకండి, నేను ఆలోచిస్తున్నానుగా. ఖచ్చితంగా వీళ్ళని ఒంటరిగా వదలకూడదు. అవును, వీళ్ళని మనతో పాటు తీసుకెళ్దాం. ఆ, అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళనా? నేను మీతో వచ్చి ఏం చేస్తాను చెప్పండి? ఓ, నిన్ను కూడా తీసుకెళ్తామన్న ఆశ నీలో ఉందా? నీ సంగతి తర్వాత చెప్తాను. ఇలా చూడు చిన్నపిల్లడా, ఈ రోజు మనకి అదృష్టమే, ఎందుకంటే అక్కడ టోటిల్స్ బేబీస్ నిద్రపోతున్నాయి. ఇక లెసన్ నెంబర్ పిల్లల్ని వేటాడొద్దు. నాకు పిల్లల్ని వేటాడి తినడం అంటే అస్సలు ఇష్టం లేనే లేదు. ఒక క్రోకడైల్ వేటకి వెళ్ళింది. దాని పిల్లలకి గుడ్ బై చెప్పి వెళ్ళింది. అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. పిల్లలకి పాఠాలు నేర్పించాలనుకుంది. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. కమ్ ఆన్, అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇదే క్రోకడైల్ స్టోరీ. చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. త్వరగా వేటాడు, ఒక్కొక్క దాన్ని వేటాడు, అప్పుడే సులభంగా ఉంటుంది. చూడండి నాన్న, తను నన్ను చూసి నవ్వుతోంది. ఇంత చిన్న పాపని ఏమీ చేయలేను. మీరు వెళ్ళకండి, కాలా ఎప్పుడు అలా చెయ్యడు. నా నడుము. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో 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 క్రో. అందరూ చెప్పండి క్రో క్రో క్రో. ఇది క్రోకడైల్ స్టోరీ. చెప్పండి క్రో క్రో క్రో. కాలా వద్దు. ఆయనకి ఏదో జరుగుతోంది. మా నాన్నకి ఏమైంది? ఆయన చచ్చిపోతారా? అలాగేం జరగదు, మేమున్నాం కదా, అది మేం చూసుకుంటాం. మౌగ్లీకి నేను సహాయం చేయాలి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారా? వాళ్ళ పిల్లల్ని మేము చూసుకోవాలా? ఏమంటున్నారు? నేను దీన్ని చేయలేకపోతున్నాను. నేను అంత స్ట్రాంగ్ కాదు. కమాన్ బగీరా. ఆ కర్ర తీసి ఇక్కడ పెట్టు, త్వరగా. ఒక్క నిమిషం. నా బేబీ. నాన్న, నీకేమైంది నాన్న? ఏడవకూడదు, తను కోలుకుంటాడు. మౌగ్లీ ఖచ్చితంగా కాపాడుతాడు. కాలా, ఇలా చూడండి. ఎలాగైనా కళ్ళు తెరవండి. కాలా. నేను అసలే నడు నొప్పితో బాధపడుతున్నాను. నువ్వు వచ్చి నన్ను విరగొట్టేశావా? ధన్యవాదాలు మౌగ్లీ. నా అన్నోట్లోకి వెళ్ళావే, నీకు భయంగా లేదా? ఆయన నేను తినేస్తారని నీకు భయమే లేదా? లేదు లేదు, నాన్న చెప్పింది నాకు గుర్తుంది. లెసన్ నెంబర్ 1, ముందు అన్నిటినీ గమనించి చేయాలి. ఇంత చిన్న వయసులో సెల్ఫ్ అటాక్ గురించి బాగా తెలుసుకున్నారే. మీలాగే నా పెంచారు. పిల్లలకి హంటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నాను. నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పాలనుకున్నది కాస్త మార్చి చెప్పాను. నేను ఇకపై మళ్ళీ ఇలా చెయ్యను. వీడు మమ్మల్ని ఎలాగైనా వేటాడాలనుకుంటున్నాడు. నేను వేటాడడానికి అర్హుడిని కాదని అందరూ అంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని ట్రై చేశాను. నువ్వు ప్రయత్నించడానికి నా పిల్లలే దొరికారా? నాన్న, కాపాడకండి. అసలు మీ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి మీరు మీ పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా వాళ్ళని ఏదైనా చేస్తే అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. అవునవును, ప్రతి జీవరాశిలో చాలా ముఖ్యం. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఏమైంది మిత్రమా? ఏదో శబ్దం వినిపిస్తోంది. అవును, నాకు ఇప్పుడే వినిపిస్తోంది. రాత్రి నుంచి వినిపిస్తోంది. నాకు అసలు నిద్ర పట్టలేదు తెలుసా. మీరు బాగా నిద్రపోతూ ఉన్నారు. సరే ఏంటో చూసేద్దాం రండి. చూసొచ్చాక కూడా నిద్రపోవచ్చు. అవును, నువ్వు చెప్పింది సరైనది మోగలి. కాస్త సైలెంట్ గా ఉండు మోహిరా. రాత్రి పడుకోలేదన్నావు కదా, ఇప్పుడు పడుకో. నా పిల్లలు నన్ను వదిలి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయాయా? ఎక్కడికి? ఎలా? వాళ్ళు వెళ్ళిపోయేంతగా మీరు వాళ్ళ మీద కోపగించుకున్నారా? లేదు లేదు, అటువంటిది ఏమీ జరగలేదు. వాళ్ళు నిద్రపోవడం కోసమని ఒక కథ చెప్పాను. రెయిన్బో కలర్ లో ఉండే క్రోకడైల్ గురించిన కథ అది. అది విన్నప్పటి నుంచి వాళ్ళు కనబడడం లేదు. ఏంటి? రెయిన్బో కలర్డ్ క్రోకడైలా? అది ఒక కట్టు కథ. అటువంటిది ఉంటుందని నేనే కథ అల్లి చెప్పాను. అది నిజమని నమ్మి దాన్ని చూడడానికి వాళ్ళు వెళ్ళారు. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే వదిలేండి, వాళ్ళని కనిపెట్టి ఇదంతా అబద్ధమని చెప్పేయండి. అలా చెప్పడం కుదరదు. పిల్లలకు ఒక కథ చెబితే అది వాళ్ళ మనసులో లోతుగా నాటుకుపోతుంది, చెరగని ముద్ర వేస్తుంది. అది అబద్ధం చెబితే వాళ్ళు తట్టుకోలేరు. ఆ తర్వాత నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. అది కథ మాత్రమేనని వాళ్ళతో చెప్పేయండి. కుదరకపోతే వదిలేయండి. వెళ్ళిన వాళ్ళకి రావడం తెలీదా ఏంటి? వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను. అయితే మీరు వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకోండి. నేను వాళ్ళని వెతకడానికి వెళ్దాం అనుకున్నా కూడా నా కన్నీరు నన్ను వెళ్ళనివ్వడం లేదు. నా కళ్ళ నుండి కన్నీరు కారుతూనే ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే నేనది చూడలేను. అలాగే, అయితే మీకు బదులుగా నేను వెళ్తాను. వెళ్ళి వాళ్ళని కలుస్తాను, సరేనా? నీకు మనస్సాక్షి ఉందా? అంత పెద్ద పెద్ద వేలు నా చెవులో పెట్టి నొక్కేస్తే నాకు నిద్ర ఎలా పడుతుంది? అంత పెద్దగా ఉన్నాయా ఏంటి? చూడ్డానికి చిన్నగానే కదా ఉన్నాయి. నేను నువ్వు పిలిచినా రాను. మా నాన్న చెప్పిన కథ విని ఆ క్రోకోడైల్ని చూడ్డానికి వచ్చాను. దాన్ని చూడకుండా నేను రాను. ఒరే చిన్నోడా, ఇటు చూడు. నన్ను చిన్నోడా అని పిలవద్దు. నా పేరు ట్రంపా. పేరు పెట్టి పిలిస్తే చాలు. హాయ్ ట్రంపా, ఎలా ఉన్నావు? నీతో పాటు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. నా తోడబుట్టిన వాళ్ళందరూ మూర్ఖులు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లారు. నేను లేకుండా ఆ రెయిన్బో క్రోకోడైల్ ని వాళ్ళు చూడలేరు. నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడతావా? నేనేమీ మాట్లాడను. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను అంతే. సరే సరే, దాన్ని పక్కన పెట్టు. మీ నాన్న నిన్ను వెతుకుతున్నారు. రా, వెళ్ళి కలుద్దాం. నిన్ను తీసుకొస్తానన్నాను. కుదరదు, నేను రాను. నేను వచ్చినా గానీ నా తోడబుట్టిన వాళ్ళు రారు. ఓ అలాగా, సరే వాళ్ళెక్కడున్నారో అదే చెప్పు. హే, మనం ఎక్కడికి వెళ్తున్నా? మాట్లాడుకు, ఆలోచిస్తున్నాను కదా. రే అన్నయ్య, మనం తప్పిపోయావా? నాకు అలాగే అనిపిస్తుంది. మనమేమీ తప్పిపోలేదు. రెయిన్బో కలర్ క్రోకోడైల్ ని చూడడానికి వెళ్తున్నాం. మారు మాట్లాడకుండా అందరూ నాతో రండి. వాళ్ళున్నట్టుగా ఇక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించటం లేదు. నీతో పుట్టిన వాళ్ళెవరూ ఇక్కడ లేరు. నాతో నువ్వు అబద్ధం చెప్పావు కదా? నేనేమీ అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. నువ్వు ధైర్యవంతుడువో కాదో తెలుసుకోవాలి కదా, అందుకే నిన్ను పరీక్షించాను. అప్పుడే కదా నీపై నాకు నమ్మకం కలిగేది. నీతో పాటు పుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారా? లేదు లేదు, వాళ్ళందరిలో కల్లా నేనే చాలా తెలివైన వాణ్ణి. నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవా? ఏం చేయమంటారు? అలా జరిగిపోయింది. మోగ్లీ తప్పకుండా నా పిల్లల్ని తీసుకువస్తాడు. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. మౌగ్లీ మీ పిల్లల్ని కాపాడతారని నాతో చెప్పాడు. అవును, రెయిన్బో క్రొకటైల్ గురించి మీ పిల్లలకి ఏదో కథ చెప్పారట. ఇంతకీ అది నిజమేనా? దాని గురించి అడగాలనుకున్నాం. ఆ కథ ఏమిటో మీకు తెలీదా? నేను చెబుతాను. కథ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. కథ మొదలు పెట్టాలంటే నేను ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాను. సరే, ఇప్పుడు నేను కథ మొదలు పెడతాను. ఓ, నువ్వు ఇంకా కథ మొదలు పెట్టలేదా? ఈలోపే నువ్వు ఎంత మాట్లాడావు? సరే, మొదలు పెట్టు. ఇదిగో ఇప్పుడే మొదలు పెడతాను. ఒకరోజు ఏం జరిగిందంటే, నాకు బాగా ఆకలిగా ఉంది, అంతేకాదు టైర్డ్ గాను ఉంది. నాకు చాలా ఆకలేస్తుంది, ఏమన్నా చేయండి. కొంచెం దూరం వెళ్తే తినడానికి ఏదైనా దొరుకుతుంది. ఇంతకు మించి నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళను. సరే అయితే కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్దాం. ఈ అడవి చూడ్డానికే ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఏమన్నా భయంకరమైన జంతువులు ఉంటాయా? మనకంటే ఇక్కడ ధైర్యవంతులు ఎవరూ లేరు. మనమే చాలా ధైర్యవంతులం. ఒక క్రోకోడైల్ ఇటువంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండదు. ఇదే మొదటిసారి అయి ఉంటుంది.
అవి వెళ్ళిపోతున్నాయి. ఈ అడవి లోపల వీళ్ళకి పనేంటి? ఇక్కడికెందుకు వచ్చారు చెప్పు. వాళ్ళ నాన్న చెప్పిన మాట విని రెయిన్బో క్రొకడైల్ ని చూడటానికి వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఏంటి, రెయిన్బో కలర్ క్రొకడైల్ ని చూడ్డానికి వచ్చారా? వింటుంటే నవ్వు వస్తుంది. అలాంటిదేమీ లేదు తెలుసా? జోక్ వేస్తే పక్కన ఉన్న వాళ్ళు నవ్వాలి కానీ వేసిన వాళ్ళే నవ్వకూడదు. నీ జోక్ ఏం బాగలేదు. సమయం వృధా చేయకుండా వాళ్ళని పట్టుకుందాం పదా. మాస్టర్, మనకు ఒక మంచి అవకాశం దొరికింది. మౌగ్లీ ఇంకా చిన్ని క్రోకడైల్స్ రెయిన్బో కలర్ క్రోకడైల్స్ ని చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. కానీ అది ఎలా ఉంటుందో అసలు వాళ్ళకి తెలియదు. అయితే ఏమంటావు ఇప్పుడు? మీరు ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్ లాగా వేషం వేస్తే ఆ క్రోకడైల్స్ మిమ్మల్ని చూడ్డానికి వస్తాయి. మీ శత్రువు మౌగ్లీ కథని ముగించొచ్చు. అయితే నా మధ్యాహ్నపు విందు వాడేనా? సరిగ్గా చెప్పారు. మౌగ్లీ మీకోసమే వస్తున్నాడు. అవును, నేను వాణ్ణి ఇప్పుడే తినాలి. ఆ పథకాన్ని నేను వెంటనే అమలు పరుస్తాను. ఆ ఇంద్రధనుసు రంగు గల మొసలి ఎలా ఉంటుందో చెప్పు, అది చాలు. ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్ ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి చూసింది. అంతేకాదు స్టార్స్ ను కూడా చూసింది. ఆ తరువాత అసలు వాడు మాటలు కట్టిపెట్టడా? ఇతరులాంటి లెజెండ్స్ నోరు తెరిస్తే చాలు, అస్సలు ఆపరు. ఈ కథలన్నీ పిల్లలకి చెప్తే కాస్త వాళ్ళకి తెలివితేటలు వస్తాయి. మీరు నాకు చెప్పండిలే, నాకు కాస్త తెలివి వస్తుంది. ఇక్కడ తీరుబడిగా కూర్చున్నలా చూసే బదులు మనకి పనికొచ్చే పనేదైనా చెయ్యి. వెళ్ళు. ఎటువైపు నుంచే వాళ్ళు వెళ్ళి ఉండాలి. ఈ పాదముద్రలు క్రోకడైల్వి కాదు. నీకేం తెలీదు. నువ్వు శుద్ధ వేస్ట్ అనుకుంటాను. ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్ అసలు ఎక్కడుంది? దాన్ని ఎప్పుడు చూస్తావు? హే, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? మేము రెయిన్బో కలర్ క్రోకడైల్ ని చూడ్డానికి వచ్చాం. హో, మీరు అందుకే వచ్చారా? తను ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నాతో రండి. అమ్మయ్య, మనం దాన్ని చూడబోతున్నాం. చూడండి, ఎంతో అందమైన గ్రేట్ రెయిన్బో కలర్ క్రోకడైల్. మీరెప్పుడు చూసుండరు. నాకు ఇతను నచ్చలేదు. దీన్ని చూడడం కోసం మనం ఎంత దూరం వచ్చావు. నాకు అస్సలు నచ్చలేదు. నాకు ఆకలేస్తుంది. అరే, గట్టిగా మాట్లాడుకు, తను వింటే కోపడతాడు. మీరు మాట్లాడే మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి పిల్లలు. ఓ, తను తెలియక మాట్లాడాడు, క్షమించండి. సరే, మాకు మీ పవర్ గురించి చెప్పండి. నా శక్తి గురించి తెలుసుకుని మీరు కూడా బలశాలు అవ్వాలనుకుంటున్నారు, అంతే కదా? అలా అయితే మీరు తిన్నగా నా నోటి లోపలికి వచ్చేయండి. ఏంటి మీరనేది? మీ నోట్లో నుంచి మేము నడుచుకుంటూ రావాలా? నా శక్తి తెలుసుకోవాలంటే మీరు ఆ పని చేయాలి. వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు. ఎవరినో నమ్మి మోసపోతున్నారు. త్వరగా వెళ్దాం పదండి. ఇదొక ట్రాప్. అక్కడున్నది షేర్ ఖాన్. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఇదంతా నీ ప్లానా? వాళ్ళని నేను కాపాడాలి. మర్యాదగా నన్ను కిందకి దించు. అలాగే. వద్దు వద్దు, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడేదో ప్రమాదం జరగబోతోంది. సరే, ఇప్పుడు నాకు నీ సాయం కావాలి. ఆ పులి దృష్టిని మళ్లించాలి. అప్పుడే నువ్వు నీ బ్రదర్స్ ని కాపాడగలవు. ఖచ్చితంగా. నాకిదంతా వెన్నతో పెట్టిన విద్య. మాస్టర్, మౌగ్లీ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు మీరు వీటిని ఇప్పుడే తినాలనుకుంటున్నారు? నాకు ఆకలి దంచేస్తోంది. వాడొచ్చే వరకు నేను ఆగలేను, అర్థం చేసుకో. ముందు వీటిని ఆరగించి తరువాత వాడు. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు. తిరిగి వెళ్ళిపోదామా? వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ నేను అతని దగ్గర అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి తెలుసుకునే వస్తాను. నేను నిన్ను ప్రశ్న అడగబోతున్నా. మొదటి ప్రశ్న, మీకెందుకు అంత పెద్ద మీసాలున్నాయి? ఎందుకంటే నాకు వయసు మీద పడింది, అందుకే. మీ స్క్రీన్ చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. క్రోకోడైల్ కి ఈ రకంగా ఉండదు కదా. ఇంద్రధనుసు రంగు గల మొసలి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. దీని ప్రత్యేకతే అది. మిగతా మొసళ్ళలాగా ఇది ఉండదు. నాతో రండి. ఇతనితో మాట్లాడే ముందు మనం వెళ్ళి భోంచేసి వచ్చేద్దాం. రండి రండి, త్వరగా రండి. నాకు కూడా ఆకలిగా ఉంది. మాస్టర్, నాకు ఇదేదో ట్రాప్ అనిపిస్తోంది. బాగా చేసావు. మా పిల్లలు వచ్చేసారు. రండి పిల్లలారా. నాన్న, మేము ఎన్నో అడ్వెంచర్ విషయాలు చూసాం. నాకు అవి అస్సలు నచ్చలేదు. కానీ మేము సురక్షితంగా రావడానికి కారణం ఇతనే. చాలా కష్టపడొచ్చాం. మౌగ్లీనే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. మీ నాన్న చెప్పింది కట్టుకదే, అదేం నిజం కాదు. ఏంటి? మరొకటి చెప్పనా? మీ నాన్నే ఆ రెయిన్బో కలర్ క్రోకడైల్. ఏంటి, నిజమా? నాకు ముందే తెలుసు. నాన్న, నిజంగానే నువ్వేనా ఆ రెయిన్బో కలర్ క్రోకోడైల్వి? అవునా, అది చాలా పెద్ద కథ. దాన్ని నేను నీకు కొంచెం కొంచెంగా చెబుతాను. ఒకరోజు ఏమైందంటే, నేను నిద్రపోయేటప్పుడు. రండి మిత్రులారా, ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు.